సొమ్ముతో గవర్నమెంట్ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు తిరగొచ్చా? అంటే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రథసారథులు కదా సార్. ఆ రథసారులు అయితే రథాలు వేసుకెళ్ళమనండి, ఫ్లైట్లు ఎందుకు? ఇవన్నీ కడుపు మంట ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ లో అందరికీ తెలుస్తాయి. ఆయనకి ఒకసారి ఎన్నో కోట్లు కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ అని వీళ్ళే పత్రికలు రాశారు. ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో సొంత హెలికాప్టర్ లో అద్దెకి తీసుకుని హెలికాప్టర్ వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడు. ఏంటి వీళ్ళకి ఆ కడుపు మంట? ఏంటి దానికి ఆ కడుపు మంట ఎందుకు? అంటే ఏమంటున్నారంటే ఇన్ని డబ్బులు ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని మాట్లాడుతున్నారు సార్. ఎవరు అడిగిన రమ్మని లెక్క చెప్తాను. అడిగిన రమ్మనండి, TV5 అయినా లేకపోతే ఈటీవీనా లేకపోతే వీళ్ళు లెక్క చెబుతారు రమ్మనండి. ఎక్కడైతే వాళ్ళకి ఎందుకండి నాకు అర్థం కాలేదు. ఊరిని ఒళ్ళు బలిసినోను పిచ్చెక్కి మాట్లాడే మాటలు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైన కారణం ఎల్లో మీడియా. అంత ప్రచారం చేశారు, అంత వివాదం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు, జైలు మెట్లు ఎక్కుతున్నాడు, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు, లిఫ్ట్ ఎక్కుతున్నాడు, అది ఎక్కుతున్నాడు, ఇది ఎక్కుతున్నాడు. ఏంది ఇది? వార్తలు ఏమి లేవు ఆ దేశంలో? అంటే మాజీ ముఖ్యమంత్రి కోర్టు మెట్లు ఎక్కడం అది వార్తే కదా సార్. అదేంటండి నాకు అర్థం కాలేదు. కొత్తగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలవాటేనంటారా? కదండి. అంటే అలవాటు అంటారా? అలవాటని కాదు, కోర్టు ఆదేశించినప్పుడు చంద్రబాబు వెళ్ళలేదండి కోర్టుకి. ఓకే, చంద్రబాబు వెళ్ళలేదా?